దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు, నువ్వు లోకానికి ఉప్పు లాంటోడివి, నువ్వు లోకానికి వెలుగు లాంటోడివి, నువ్వు లోకానికి ఆ గొర్రె లాంటోడివి. ఈ గొర్రె ఎక్కడ పంపిస్తాను? నేను తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తాను. లోకమంతా మిమ్మల్ని నన్ను అవమానించింది కనుక, నన్ను సిలువ వేసింది కనుక, నన్ను కష్టపెట్టింది కనుక నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు కూడా ఏమవుతారు? కష్టపడతారు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరి నామాన మనం కష్టపడాలి? మిగతా అన్నీ కష్టపడతాం కదా. మనం డబ్బులు సంపాదించడానికి కష్టపడతాం, ఆరోగ్యాన్ని సంపాదించడానికి కష్టపడతాం, ఇంకోటి చేయడానికి కష్టపడతాం. కానీ కష్టపడాల్సిన దాంట్లో మనం కష్టపడం. కష్టపడాల్సిన దాంట్లో మనం సుఖం ఎత్తుక్కుంటాం. కుర్చీ ఎక్కడుందో, ఖాళీ ఉంది కుర్చీ, లేకపోతే ఇప్పుడు ఆలస్యంగా వద్దాం, వాళ్ళ ముందు పాటలు పాడుకుంటారులే, వాక్యం టైంకి వెళ్దాం. అది ఇంకొకటి దేవుని విషయంలోనికి వచ్చే సమయానికి మనము సుఖం చేసుకుంటాం. ఎందుకనంటే మన దేవుడే కాబట్టి. మన దేవుడేనా? అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకోవాలా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేనికోసం అంటే నిన్ను ఆశీర్వదించడానికి. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? ఆయన నామాన్ని బట్టి మనము పని చేసినప్పుడు, ఆయన నామాన్ని బట్టి మనం కష్టపడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం.